ఇప్పుడు కేసీఆర్ ఎన్ని రోజులు సైలెన్స్గా ఉన్నటువంటి వ్యక్తిని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డో కేసీఆర్ నువ్వు దమ్ముంటే బయటికి రా, కేసీఆర్ నువ్వా నేనా తెలుసుకుందాం, నువ్వు రా నేను రా అని చెప్పి ఒకవేళ సవాల్ విసిరిరు అనుకో, కేసీఆర్కు కోపం వచ్చిందనుకో, కేసీఆర్ బయటకు వచ్చి ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టిండనుకో, ఆ సభకి 20 లక్షల మంది జనాలు వస్తారు. మొన్న వరంగల్లో కేసీఆర్ సభ పెడితే 10 లక్షల మంది జనాలు, కిక్కిరిసిపోయింది సభ అంతా. అసలు మామూలుగా కాదు, జనాలు ఘోరంగా వచ్చారు. ఎక్కడ చూడు మొత్తం ఇసుక ఇస్తారు రాలనంత జనం వచ్చారు. కేసీఆర్ మళ్ళీ భారీ బహిరంగ సభ పెడితే ఈసారి అసలు జనాలు మొత్తం ఘోరంగా నిండిపోతారు. కాబట్టి ఈ టైంలో కేసీఆర్ని గెలకకండి, కేసీఆర్ ఆయన పని ఆయన చేసుకొనియండి. అనవసరంగా కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడి చేసుడు, కేసీఆర్ని గెలుకుడు, నువ్వు బయటికి రా, నువ్వు లోపలికి రా, నువ్వు అది ఇది అని చెప్పి కేసీఆర్ని రెచ్చగొడితే ఆయన పుసుక్కున బయటకు వచ్చి ఏదైనా సభ పెడితే, మీటింగ్ పెడతానో లేకపోతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెడితేనో, కేసీఆర్ యాక్టివ్ పాలిటిక్స్ చేస్తే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆయన పని ఆయన చేసుకొనియండి, ఆయన జోలికి పోనీయకండి అని చెప్పి కొంతమంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు రేవంత్ రెడ్డికి చెప్తున్నారట. కానీ రేవంత్ అన్న వినడు కదా. రేవంత్ అన్న ఎంత చెప్పినా వినడు. రేవంత్ అన్న ప్రతిసారి కేసీఆర్ నువ్వు దమ్ముంటే రా చూసుకుందాం, నువ్వు మంచి పని చేసినావు, నేను మంచి పని చేసినావు, మాట్లాడుకుందాం, గివి రేవంత్ అన్న మాట్లాడుతున్నటువంటి మాటలు. అయితే కేసీఆర్ ఒక మంచి స్ట్రాటజీ ప్లాన్తో ఉన్నాడట. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం బంధు, ఇలా గజ్వేల్లో బంధు ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఇలా బండ్లతోటి ర్యాలీ తీస్తున్నారు. మా కేసీఆర్ క్యాంప్ ఆఫీస్ పైన ఎట్లా దాడి చేస్తారు, ఏం కథ అని చెప్పి తెలుసుకుందాం రండి అని చెప్పి ఒక పెద్ద పంచాయతీ నడుస్తుంది ఇప్పుడు గజ్వేల్లో. 144 సెక్షన్ నడుస్తుంది ఇప్పుడు గజ్వేల్ మొత్తం. ఇవాళ బంధు అంటే ఒక్కసారి ఒక వ్యక్తిని కెలుక్తే ఎట్లుంటుంది. అది కూడా కేసీఆర్ సాధారణ వ్యక్తి కాదు కదా, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ అధికారంలోకి అంటే తెలంగాణలో 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి కీలకమైనటువంటి వ్యక్తి ఆఫీసుకు పోయి మేము కేసీఆర్ ఫోటో తీసేస్తాం, రేవంత్ రెడ్డి ఫోటో పెడతాం అంటే ఏందన్నట్టు? ఇప్పుడు కేసీఆర్ ఫోటో ఉంటేనో రేవంత్ రెడ్డి ఫోటో ఉంటేనో తెలంగాణ ప్రజలకు ఏమైనా వచ్చింది ఉందా? తెలంగాణ ప్రజలకు ఏమైనా లాభం జరుగుతుందా? ఆ ఆఫీస్లో ఎవరి ఫోటో ఉంటేంది?